చాలామంది అడుగుతుంటారు నన్ను, అన్నయ్య మేము బాగా ప్రార్థన చేస్తుంటాం, ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాం, సంఘ ప్రార్థనలు మానము, అసలు మందిరమే మానము, పరిచర్య చేస్తుంటాం, నమ్మకంగా దేవుని కొరకు ఇంత బ్రతుకుతుంటే కూడా ఎందుకనయ్యా మా కుటుంబాల్లో కష్టాలు పోవడం లేదు? అప్పుడే నువ్వు గమనించాలి, నువ్వెంత యథార్థంగా బ్రతుకుతున్నా నీకు కష్టం వస్తుంది అంటే అది దైవ చిత్తానుసారంగా నీ దగ్గరికి వచ్చింది. ఎలాగొచ్చింది చెప్పండి? ఎలాగొచ్చింది? దైవ చిత్తానుసారంగా. అప్పుడు నువ్వేం చేయాలా? వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన బాధను బట్టి ఏం చేయాలా? సృష్టికర్తకు నీ ఆత్మను, నీ కుటుంబాన్ని అప్పగించుకోవాలా. నేను చాలా నీతిగా బ్రతుకుతున్నాను కదా ప్రభువా, నా ఇంటికి ఎందుకు ఈ శ్రమలు? నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నాను కదా ప్రభువా, నా కుటుంబానికి ఎందుకు ఈ బాధలు? నేను ఇంత నిక్కచ్చిగా బ్రతుకుతున్నాను కదా ప్రభువా, ఎవరికి ఇంత ద్రోహం కూడా చేయలేదు కదా ప్రభువా, ఇలాంటి మంచివాడికి ఎందుకు ప్రభువా ఇన్ని బాధలు అని నువ్వు అడగకూడదు. ఇది దైవ చిత్తానుసారంగా నాలోనికి వచ్చింది అని నువ్వు దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి.